మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు ఆయన సమాధానం మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి పరమ గీతము అనే పుస్తకములో నుండి ప్రాముఖ్యమైన సంగతులు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. పరమగీతములు అనే ఈ పుస్తకం సొలొమోను ఆయన వ్రాసిన పుస్తకమైనది అని మనం అందరము బాగుగా ఎరిగి ఉన్నాము. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈ పుస్తకములో దైవ ప్రేమను మనం చూస్తాం. ప్రియుడైన ప్రభు వధువైన తన సంఘమును ఉద్దేశించి ఇరువురు మధ్య ఉన్న ప్రేమ, ఒకరి మీద ఒకరు వారి సంభాషణ, ఒకరిని ఒకరు వర్ణించుకొనుట అనేది పుస్తకములో మనం చూస్తాం. రెండవ రాకడకు సిద్ధపడేటువంటి వధువు సంఘం అనే భక్తులు ఈ యొక్క పుస్తకంలోనికి వస్తారు. ఆ వరుస ఇది నామకార్థ క్రైస్తవులకు కాదు, ఇది రెండవ రాకడ కొరకు భక్తితో సిద్ధపడుచున్నటువంటి ఆ పరిశుద్ధులైన వారి కొరకై ఈ పుస్తకం రాయబడింది. సరే ప్రియులరా, 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ధ్యానిస్తూ ఒకసారి చదువుకుందాం. నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి, ఎరుపు నూలును పోలి ఉన్నవి. నీ నోరు సుందరము, నీ నోరు సుందరము. నీ ముసుగు గుండా నీ కనతలు ఇచ్చిన దాడిమ ఫలములు. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినప్పుడు ఇది 3 భాగాలుగా ఉన్నది. మొదటిదేమో నీ పెదవులు, గత వారం ధ్యానం చేశాం. రెండవదేమో నీ నోరు, ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. మూడవదిగా నీ కనతలు, వచ్చే వారం ప్రభు చిత్తమైతే ధ్యానం చేద్దాం. సరే, ఇది ఫాదర్ ఎం దేవదాసయ్య గారి యొక్క రచనలలో నుండి, పరమగీతములు అనే పుస్తకంలో నుండి ఈరోజు మీతో కంప్లీట్గా దైవజనులు దేవదాసయ్య గారి ఉపదేశం మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఆయన వ్రాసిన పుస్తకములో నుండి కొన్ని విషయాలు నేను చదివిన తర్వాత వాటిని నేను మీకు వివరించాలని ఆశపడుతున్నాను. ఆయన ఈ వచనం మీద నోరును గురించి ఏమి రాశారంటే, నీ నోరు సుందరము అనగా హృదయములో నుండి వచ్చు మాటలు ఆనందకరముగా అన్నుట, హృదయశుద్ధి, ప్రభు నిమిత్తము, తన నిమిత్తము, ఇతరుల నిమిత్తము ఎవరి హృదయము శుద్ధిగా నుండునో వారి మాటలు ఆనందకరముగా నుండును. ఆనందకరమైన పలుకులు పలుకు నోరే సుందరము. అంతరంగముగాను బహిరంగముగాను ప్రభు కొరకు తన హృదయమును శుద్ధి నుంచుకుని వారే పెండ్లు కుమార్తె వరుస గలవారు. ఇట్టి హృదయశుద్ధి గల వధువు సంఘము ఎట్టి సాక్ష్యం ఇచ్చుచున్నదో వినుటకై ప్రభు చూచుచున్నారు. ప్రభువును గూర్చి సాక్ష్యమిచ్చు సంగమునకు ప్రభు సహకారి అయి ఉన్నారు. ఇట్టి సహకారి అయిన ప్రభువును గూర్చి సాక్ష్యమిచ్చు వారి నోరు సుందరము. ఇది రెండవది. మూడవది ఆయన చెప్తూ, దేవాలయములో కూడుకొని ఎడతెగగా స్తోత్రము చేయవారే పెండ్లు కుమార్తె వరుసలోని వారు, వారి నోరు సుందరము. ఇది మూడవది. నాలుగవది, ఎవరి సంభాషణ రుచికరముగా నుండునో వారే పెండ్లు కుమార్తె వరుసలోని వారు, అట్టి వారి నోరు సుందరము. ఇది నాలుగవది. ప్రభు మాట్లాడినట్లు ఎవరునూ ఎన్నడూనూ మాట్లాడలేదు. యోహాను 7:46. ఆయన అధికారముతో బోధించెను, ఇట్టి అనుభవ స్థితి కలిగిన వారి నోరే సుందరము. ఐదవది, ప్రభును గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు లేక బోధించినప్పుడు అనేకులు అడుగు ప్రశ్నలకు సరి అయిన సమాధానములు ఎవరు ఇతురు, వారి నోరు సుందరము. ఏడవది, ప్రభు శిష్యులు ప్రభువును మేము కన్నులారా చూచితిమి, తాకితిమి,
ఆయనతో బస చేసితిమి, ఆయనతో భుజించితిమి అని ఎట్లు తమ అనుభవములో సాక్ష్యమిచ్చురు, అట్లే తమ అనుభవములో సాక్ష్యం ఇవ్వగల వారే నోరే సుందరము. ఇది దైవజనులు రాసిన పుస్తకంలోని ప్రాముఖ్యమైన అంశాలు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, దీంట్లో నుండి లేఖనానుసారంగా 7 సంగతులు మీతో బోధించాలని ఆశపడుతూ ఉన్నాను. మరి ప్రియుడైనటువంటి ప్రభు వధువైన సంఘానికి ఇచ్చేటువంటి ఆ వర్ణన, నీ నోరు సుందరము. ఏమంటున్నాడమ్మా? యువర్ మౌత్ ఈజ్ లవ్లీ అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నోరును గురించి బైబిల్లో అనేక సంగతులు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ఇంకొక భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. మరి దైవజనులు రచించిన రచనలో నుండి నేను ఈరోజు బయటికి వెళ్లకుండా చక్కగా ఆయన చెప్పిన మాటలే మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి ఎవరి నోరు సుందరము? సుందరము అనగానే అందమైనది. ప్రియులారా, ఆ నోటి నుండి వచ్చే మాటను బట్టి ఆ వ్యక్తి ఎలాంటి వాడో మనం గ్రహించగలం. నోరు, ముఖము సాక్ష్యమిస్తుంది మన అంతరంగాన్ని గురించి. సరే, ఈరోజు లేఖనాలు మనం పరిశీలించినట్లయితే మొదట ఎవరి నోరు సుందరము అని దైవజనుడు చెప్పారంటే తండ్రి గారు, ఎవరి హృదయమైతే శుద్ధిగా ఉంటుందో ఆ శుద్ధి కలిగిన వారి హృదయములో నుంచి వచ్చే మాటలు ఇతరులను ఆనందింపచేస్తాయి. ప్రియులారా, ఆనందకరమైన మాటలు పలుకు నోరు సుందరము. మీకు అర్థమవుతుందా? లేక మధురము. మనం మాట్లాడినప్పుడు ఇతరులు ఆనందపడాలి, దుఃఖపడకూడదు. చూసారా? ఆ మాటను బట్టట ఆ నోరు ఎలా ఉంది? సుందరంగా ఉంది. మధురమైన మాటలు పలికే నోరు సుందరము. చూడండి, బైబిల్లో నుంచి ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగుచేయును. ఈ మాటలు ఇర్మియా ప్రవక్త గారు చెప్తున్న మాటలు. ఇర్మియా గారి కంట దేవుని మాటలు దొరికితే ఆయన వాటిని ఏం చేశాడు? భుజించాడు, తిన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యములు తిన్నాడు గనుక ఆ మాటలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? హృదయములోకి, ఉదరములోకి వెళ్ళిపోయినాయి. తిన్న సరుకంతా హృదయములోకి వెళ్ళిపోయింది, ఉదరములోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ మాటలట ఎలాగున్నాయి? సంతోషమును ఆయన హృదయమునకు ఆనందకరమై ఉన్నవి. బైబిల్లో ప్రభు అన్నాడు, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయములో ఆనందకరమైన మాటలు, దేవుని మాటలు నీ హృదయంలో ఉన్నాయనుకోండి, నీ నోరు ఆ మాటలు పలుకుతుంది, ఎదుట వారికి ఆనందం కలిగిస్తుంది. అలాంటి వారి నోరు ఎలాంటిదంట చెప్పాలి? సుందరం. ఇది పెండ్లు కుమార్తె వరస అన్నారయ్య గారు. సామెతల గ్రంథములో సొలొమోను గారు చెప్తున్నారు, 16 సామెతల గ్రంథం 24వ వచనం. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురము వంటివి. చూడండి ప్రియులారా, ఇంపైన మాటలు. ఏ మాటలట? ఇంపంటే ఏంటి అర్థం? సువాసనకరమైన మాటలు, ఇష్టమైన మాటలు, కంపైన మాటలు కాదు, ఇంపైన మాటలట ప్రాణమునకు మధురమట. చెప్పండి, ప్రాణానికి ఎలా ఉంటాయట? ఇంపైన మాటలు. అవి తేనె పట్టులాగా ఉంటాయట, తీయగా. ఇంపైన మాటలు, అది దేవుని మాటలే. గమనించండి ప్రియులారా.
అవేట ప్రాణానికి మధురమట, ఎముకలకు ఆరోగ్యము దేవుని మాటలు. ఆ మాటలు ఎవరి హృదయంలో ఉంటుందో ఆ నోరు ఆ మాటలు పలుకుతుంది. సరసోక్తులు బూతులు ఆ నోరు పలకదు, దేవుని మాటల గురించే పలుకుతుంది. అటువంటి నోరు ఈ షోలమితు నోరు అలాంటిది గనుక ఆమె నోరు సుందరం అంటాడు సొలొమోను. అదే వధువు సంఘం యొక్క పెండ్లు కుమార్తె నోరు సుందరము గనుక ప్రియుడైన ప్రభు అంటాడు నీ నోరు సుందరం. ఇంకొకటి సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. చూడండి ప్రియులారా, మృదువైన మాట అంటే మెత్తని మాటట క్రోధాన్ని కోపాన్ని చల్లార్చేస్తుంది. చూడండి ప్రియులారా, మృదువైన మాట ఏ నోరు పలుకుతుందో ఆ నోరు సుందరము. దేవుని స్తోత్రం. ప్రియులారా గమనించండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం కూడా చూద్దాం. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. చూడండి ప్రియులారా, జ్ఞానుల నాలుక ఎలాంటిదట? ఆరోగ్యం. మరి జ్ఞానం కలిగిన వారు వారి నోరు ఆరోగ్యకరమైన మాటలు, ఇతరులకు మేలుకరమైన మాటలు పలుకుతుంది. అందుకనే నీ నోరు సుందరము. మన నోరు ఎలా ఉంది మరి అమ్మా? మన నోరు, నీ హృదయము దేనితో నింపబడుతుందో అదే నీ నోరు పలుకుతుంది, బయటకు వస్తుంది. కాబట్టి మన మాటలు ఇతరులకు ఎలా ఉండాలట? ఆనందకరమైన మాటలు, లేక మధురమైన మాటలు, లేక మరి ఇంపైన మాటలు. ప్రాణానికి మధురము, ఎముకలకు మృదువైన మాటలు. ఇలాగే పెండ్లు కుమార్తె ఉన్నది గనుక ప్రభు అంటాడు నీ నోరు సుందరం. మొదటిది ఏంటంటే ఆనందకరమైన మాటలు పలికే నోరు సుందరము. అది మొదటిది. రెండవది చూద్దాం. ప్రియమైన దేవుని పిల్లారా, లేఖనాలు ఎలా చెప్తున్నాయి? మొదటి చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 15:27 చదువుదాం. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నారు గనుక మీరును సాక్ష్యమిత్తురు. చదువమ్మా, అంతేనా? అలాగే అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములందంతటను భూదిగాంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని. చూడండి ప్రియులారా, దైవజనులు రాసిన వ్రాతలో నుండి మనం ఆలోచిస్తే ప్రభువును గూర్చి సాక్ష్యమిచ్చు నోరు అన్నారు. అది సుందరం. ఏ నోరమ్మా? ప్రభువును గూర్చి, ప్రభు అయిన యేసు క్రీస్తును గురించి ఎవరైతే సాక్ష్యం ఇతరులకు ఇస్తారో ఆ నోరు సుందరము. అందుకే వధువు ప్రియుడైన ప్రభువు గురించి సాక్ష్యం ఇస్తుంది లోకానికి. ప్రియులారా, సాక్ష్యం అంటే ఏమిటి? సాక్ష్యం అనగా సాక్ష్యము, సాక్షి అనే పదము 2 పదాల కలయిక. సా ప్లస్ అక్షి. సా అనగా మంచి, అక్షి అనగా కన్నులు. సాక్షి అనగా మంచి కన్నులు గలవాడు అంటారు. అందుకనే ప్రియులారా, కోర్టులో సాక్ష్యం చెప్పమన్నప్పుడు ఐ విట్నెస్. ఏ విట్నెస్? చూచింది చూచినట్లుగా, విన్నది విన్నట్లుగా చెప్పాలి సాక్ష్యం అంటే. ప్రియులారా గమనించండి. అందుకనే ప్రభు అంటాడు మీరు నాతో ఉన్నారు కనుక, మీరు మొదటి నుంచి ఉన్నారు కనుక నన్ను గురించి మీరేం చేస్తారు? శిష్యులు సాక్ష్యం ఇచ్చారు ప్రభు గురించి. ప్రియులారా,
అపోస్తుల కార్యములో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు మరి గలిలలోను సమరయలోను అలాగే కొన్ని ప్రాంతాలలో యూదయలోను మీరు ఏం చేస్తున్నారు నన్ను గురించి ప్రపంచమంతా సాక్ష్యమిస్తారు. యేసు ప్రభుని గురించి ఆయన ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచిన తర్వాత మొదటి సాక్షి ఎవరు చెప్పాలి? ఎవరు మొదటి సాక్ష్యం ఇచ్చారు? చదువుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 18వ వచనం. మగ్దలేని మరియయు వచ్చి నేను ప్రభువుని చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేశాను. చూడండి, ప్రభునందు ప్రియులారా, సాక్ష్యం అనగా నేను ప్రభువుని చూచాను, ఆయన నాతో ఈ మాటలు చెప్పాడని మగ్దలేని మరియా ఆ కాలమందు పునరుత్థాన దర్శనం మొదటగా పొంది సాక్షిగా ఉన్నది, శిష్యులకు సాక్ష్యం ఇచ్చింది. ప్రభునందు ప్రియమందు దేవుని పిల్లారా, ఎవరైతే యేసయ్య నిజదేవుడని సృష్టికర్త అని ఈ లోకానికి వచ్చి సిలువలో మన కొరకు ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడని పరలోకానికి వెళ్ళాడని రాబోతున్నాడని ఎవరైతే ఇతరులకు ఆయన గురించి సాక్ష్యం చెప్తారో వారి నోరే సుందరం. ఎప్పుడైనా సాక్ష్యం చెప్పావా? మా చర్చిలో చెప్తాం మనం సాక్ష్యం. కోడిగుడ్డు పెట్టిందండి పాస్టర్ గారు సాక్ష్యం. ఏమండి, ఇలాంటి సాక్ష్యాలు కాదు, చర్చిలో సాక్ష్యం కాదు, నీ వీధుల్లో నీ గ్రామములో నీటిలో మార్పు చెందని వారికి నువ్వేం చేయాలి? సాక్ష్యం ఇవ్వాలి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 32వ వచనం. యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులం. పేతురు గారు అంటారు, యేసును దేవుడు లేపాడు, అందుకు ఆయన మరణించి తిరిగి లేచాడు, అందుకు మేమందరము సాక్షులం. పౌలు గారు కూడా చెప్తాడు, అపోస్తల కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 15వ వచనం. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పుచున్నాము. చూడండి, దేవుడు ఎవరిని లేపాడట? క్రీస్తును లేపాడు గనుక అందుకు మేము సాక్షులం. యేసయ్య గురించి మీరు సాక్ష్యమిస్తున్నారా? మీ ఉద్యోగములో, మీ ఆఫీసులో, మీ స్నేహితులకు, మీ ఫ్రెండ్స్కి యేసయ్య నిజదేవుడని, మోక్షానికి మార్గం అని ఎప్పుడైనా సాక్ష్యం చెప్పారా? సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు, సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చేదా, మన స్వామి యేసు దేవుడనుచు, సాక్ష్యమిచ్చేదా. కాబట్టి మనం ఏం చేయాలట? మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యం ఇవ్వాలి. ప్రకటన గ్రంథంలో ఉన్న పరిశుద్ధుల యొక్క రక్తం సాక్ష్యమిస్తుంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. ఆ గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు గనుక మరణము వరకు తమ ప్రాణములకు ప్రేమించిన వారు కాదు. చూడండి, అక్కడ గొర్రె పిల్ల రక్తమును బట్టట వారు ఏమిస్తున్నారు? సాక్ష్యం. పరిశుద్ధులు, పరలోకములో ఉన్న భక్తులు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియమని దేవుని పిల్లారా, ఈ పెండ్లి కుమార్తెను పెండ్లి ప్రియుడైన యేసు ప్రభు ఈ వధువు సంఘాన్ని అన్నాడు, నీ నోరు సుందరం. ఎందుకంటే నీవు నన్ను గురించి అనేకులకు సాక్ష్యం ఇస్తావన్నావు. మరి నువ్వు సాక్ష్యం ఇచ్చావా? నీ నోరు సాక్ష్యం పలుకుతుందా? ప్రభుని గురించి ఎవరికైనా చెప్పావా? అలా చెప్తే నీ నోరు ఖచ్చితంగా నీ ప్రభువు నిన్నంటాడు, నీ నోరు సుందరము, యువర్ మౌత్ ఈజ్ లవ్లీ అని చెప్పగలుగుతాడు. ప్రియులారా, 3వది చూద్దాం.
చూడండి లూకాసు వార్త 24వ అధ్యాయం 53వ వచనం. లూకాసు వార్త 24:53. అమ్మా, ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. చూడండి ప్రియులారా, దైవజనులు చెప్పింది ఏంటంటే స్తుతించు వారి నోరు సుందరము. రాసుకోండి, ఎవరు నోరు సుందరమట? దేవుని ఎవరు స్తుతిస్తూ ఉంటారో. అందుకు దైవజనుడు అన్నాడు, దేవాలయములో ఎడతెగక కూడుకొని ఎడతెగగా స్తోత్రము చేసేవారు నోరు ఎలాంటిదట? సుందరం. ఈరోజు ఆరాధనలో మనం ఏం చేయాలి దేవుని? మరి ఎప్పుడు వచ్చారు మీరు అందరూ? ఆరాధన అయిపోయిన తర్వాత వచ్చారు. ఆరాధనలో పాటలు ఒక భాగం, పాటల ద్వారా దేవుని స్తుతించుతాం. అప్పుడు రాలేదు చాలామంది, రావట్లేదు ఆ పాటలకి. మరి నువ్వు ఇంకెలా స్తుతించగలవు? ఆరాధనలో మనకు ఒక ఆర్డర్ ఉంది. ఆ క్రమములో పాలు పొందుట దేవుని ఆరాధించట, స్తుతించుట. మరి మందిరములో ఆ క్రమం అంతా అయిన తర్వాత వస్తున్నాం. మరి ఇంకా నీ నోరు ఎలా సుందరం? ఏమండి అమ్మ, ఎప్పుడు వస్తున్నారు మీరు అందరూ? పాటలు లేవు, ఆరాధన లేదు, పాపటొప్పుదల లేదు, క్రమము లేదు. అన్నీ అయిపోయిన తర్వాత ఇంకేమైనా ఉందా? ప్రాముఖ్యమైనది ఆరాధన. చూసారా ప్రియులారా, ఎంత పాపం చేస్తున్నాం మనం. ఏం చేస్తున్నారు మీరు? ఒక దొంగతనమే పాపం అనుకున్నారు, కానే కాదు. క్రమము తప్పడమే పాపం. అక్రమం చేయవారులారా నా ఇద్దరుండి అంటాడు. ఆ రోజు నీకు సిగ్గుపడతావు. ఆ రోజు నీవెవరో నాకు తెలీదు. అయ్యో పాస్టర్ అమ్మ గారి పక్కన కూర్చున్నానయ్యా, అయ్యో పాస్టర్ గారు బోధన్నప్పుడు రాసుకున్నానయ్యా అన్నీని. తెలీదమ్మా నువ్వెవరో నాకు. యూ డోంట్ నో, నాకు తెలియదు నువ్వెవరో, వెళ్ళు అని తలుపేసేసుకుంటాడు ముఖం మీద గుద్ది. చూసారా, నేను ఎన్నోసార్లు మొత్తుకుంటున్నాను, నేను క్రమం పాటించాను, నేను బాగానే ఉన్నాను, ఎవరికి అన్యాయం చేయట్లేదు, చాలా ఏ తప్పు చేయట్లేదు అని నువ్వు అనుకున్నా. కానీ టయానికి దేవుని దగ్గర రాకపోవడమే పెద్ద పాపం. అక్రమం అవనే పాపం అది. చూడండి ప్రియులారా, నేను ఇలా అంటున్నానని కాదు. కాబట్టి యేసు ప్రభు ఒలీవల కొండ మీద నుంచి పైకి వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులకు చెప్పవలసినవని చెప్పిన తర్వాత ఈ శిష్యులందరూ దేవాలయంలోనికి వెళ్ళట. అప్పటి నుంచి ఎడతెగగా దేవుని స్తోత్రం చేస్తూ ఉన్నారు. వారి నోరు సుందరము. ప్రియులారా, మందిరములో నేను ఇంటికాడ స్తుతి చేస్తానండి, మంచిదే. దానికంటే ప్రాముఖ్యం దేవుని ఇంటికొచ్చి ఆ దేవుని గొప్ప చేయడం చాలా శ్రేష్టమైంది. అటువంటి వారి నోరు ఎలాంటిదట? సుందరం. మరి నీ నోరు అలాగుందా? ఈ శిష్యులు ఎడతెగక స్తోత్రం చెల్లిస్తున్నారు దేవాలయంలో. నిరంతరము మనం దేవుని స్తుతి యాగమర్పించాలి మన జిహ్వాలో, నాలుకతో. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలము అర్పించుదము. చూడండి, దేవుని నామమును ఒప్పుకుంటూ తండ్రైన దేవుని నట మన నాలుకతో, జీవ అంటే నాలుకతో స్తుతించాలి. బయటికి వెళ్ళి నాలుకతో స్తుతించాలి. ప్రియులారా, దేవదూతులైన వారు స్తుతిస్తూ ఉన్నారు. ఆ స్తుతి నిరంతర స్తుతి, ఆగిపోదు ఆ స్తుతి. దేవదాసాయి గారు అన్నారు, దేవదూతలు నిత్యము స్తుతించుచున్నప్పటికీ నీవు దేవాలయానికి వచ్చి చేసే స్తుతి ఉందే, అది దేవుడికట మిక్కిలి ఇష్టమైనది. దానినే కోరుతున్నాడట దేవుడు. ఒకసారి ఆలోచన చేయండి. పరిశుద్ధ ప్రభువా
కుమారాత్మలను లేఖదేవా ఘన మహిమా చెల్లును ఘనారా నిత్యముగా ఘన మహిమా చెల్లును ఘన మహిమా చెల్లును ఘన మహిమా చెల్లును ఘనారా నిత్యముగా. చాలు. కాబట్టి దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన గుణ లక్షణాలను బట్టి, కాబట్టి ప్రభునందు ప్రియమం దేవుని పిల్లలు ఆయన చేసిన ఉపకారాలను బట్టి, ఆయన చేసిన త్యాగము, మన పాపము శాపము మరణము పాతాళము తప్పించి మోక్షాన్ని ఇచ్చిన ఆ విజయశీలునికి మనం ఏం చేయాలి? స్తుతి చేయాలి. ఆయన నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరవకుండా ఉండాలంటే ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి వచ్చి ప్రభుని గొప్ప చేయి నీ హృదయంలో. ఈ స్తుతి నిరంతరము సాగాలి. మొదటి తెస్సలోనికు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చదువుదాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. చూడండి అమ్మ, ప్రతి విషయములోను కూడా కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. ఇది దేవుని చిత్తం, గాడ్స్ ప్రియులరా విల్ అన్నమాట. దేవుని చిత్తం మనం చెయ్యాలనంటే ప్రతి ఆదివారము దేవాలయములో కూడుకొని ప్రభువుని ఏం చేయాలి? మనం ప్రతి నిమిషం అన్ని పరిస్థితులలోనూ ప్రతి పరిస్థితుల్లోనూ ప్రభుని స్తుతించాలి. కీర్తనాకారుడు 34వ కీర్తన మొదటి చరణములో కూడా చెప్తూ ఉన్నాడు, నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి. చూడండి ప్రియులరా, నేనెల్లప్పుడూ ఎవరిని సన్నుతిస్తాడట? సన్నుతి అంటే మంచి స్తుతి. నిత్యము నా నోట ఏమున్నది? ప్రభువును గూర్చిన కీర్తి ఉన్నది. ప్రభు యొక్క గొప్పతనం మనం పొగడాలి. మన నోరు ప్రియులరా పొగిడే వారంగా ఉండాలి ప్రభువుని. కాబట్టి అందుకంటాడు, ఆమె తన ప్రియుని పొగుడుతూ గొప్ప చేస్తూ ప్రశంసిస్తూ ఉంది, ప్రైజ్ చేస్తూ ఉంది కనుక నీ నోరు చెప్పాలి. నీ నోరు సుందరం. మరి మన నోరు? అలాంటి వరసలోనికి వచ్చేవారే పెండ్లు కుమార్తె, వారి నోరు సుందరం అని ప్రభు నీ నోరు సాక్ష్యం ఇస్తాడు. 146వ దావీదు కీర్తన 2వ చరణాన్ని మనం చూద్దాం. మన జీవిత కాలమంతా ప్రభుని స్తుతించాలి. మన జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. చూడండి, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. చూడండి, నేను బ్రతికే కాలమంతా, నా జీవిత కాలమంతా నేను ఎవరిని కీర్తిస్తాను? యెహోవానికి. ఆ చరణం పాడండి, నేను ఎల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను. ఆరాధనాపను స్తుతించుట మానను. కాబట్టి ప్రభునందు ప్రియులరా, అంతా మనము దేవుని ఏం చేయాలట?
స్తుతించాలి, ఆరాధించాలి. అలా ఎవరైతే దేవాలయములో క్రమం తప్పకుండా కూడుకొని ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారో వారి నోరే సుందరం. ఎన్ని విషయాలు చెప్పాను అమ్మా, మీరు వింటున్నారా? ఎవరి నోరు సుందరము? మొదటిది ఆనందకరమైన మాటలు పలికే వారి నోరు సుందరం. రెండవది ఎవరి నోరు? ప్రభువును గూర్చి సాక్ష్యమిచ్చే నోరు. మూడవది ఎవరి నోరు? స్తుతించు వారి నోరు. దేవాలయములో, అయ్యగారు చెప్పింది, దేవాలయములో కూడుకొని ఎడతెగక ఎవరు స్తుతిస్తారో వారి నోరు. అప్పుడప్పుడు వచ్చి స్తుతించడం కాదు అమ్మా, ఎప్పుడప్పుడు చుట్టం చూపుగా వస్తారు చాలామంది. అప్పుడప్పుడు కాదు, ఎడతెగక ఎల్లప్పుడూ దేవుని స్తుతించడం మందిరంలో. నాలుగవ దానికి వచ్చేస్తున్నాను ప్రియులరా. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. బైబిల్ తెరవండి అమ్మా. ప్రతి మనుషునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇవ్వవలనని అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడు రుచి గలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. చూడండి, దీనికి దేవదాసయ్య గారు చెప్పింది ఏంటంటే, ఎవరి సంభాషణ రుచికరంగా నుండునో వారి నోరు సుందరం. అదండి, ఎంత మంచి మాట చెప్పారు. చెప్పండి మీరు, ఎవరి సంభాషణ, ఒక ఇద్దరు వ్యక్తులు సంభాషించుకున్నప్పుడు ఆ ఇద్దరిలో ఎవరి యొక్క సంభాషణ మాటలు ఎవరి మాటలు రుచికరంగా ఉంటాయో సంభాషణలో వారి నోరు సుందరం. టేస్ట్గా, రుచికరంగా. మనకి టేస్టింగ్ సాల్ట్ లేకపోతే రుచి ఉండదు మన పదార్థానికి. అమ్మా చూడండి, పదార్థానికి రుచి కలిగించేది ఏంటి? ఉప్పు. మనం ఎవరం? మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు సారము అగ్ని వలన తెలుస్తుంది అన్నాడు ప్రభువు. చదువుదామా? మార్కు సువార్త 9వ అధ్యాయము 49-50. అమ్మా, ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగజేతురు? మీలో మీరు ఉప్పు సారము కలిగిన వారై ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి. చూడండి అమ్మా, ఉప్పుకు సారం ఏది కలిగిస్తుందట? కింద పొయ్యి మీద డేక్ష పెట్టి పదార్థం దాంట్లో పెట్టి కింద అగ్ని పెట్టి పైన ఉప్పేసినప్పుడు అది కరిగి పదార్థానికి పడుతుంది. అలా చేసేది అంటే అగ్ని వలన ఉప్పు కరిగి పదార్థాన్ని ఏమిస్తుందమ్మా? రుచికరంగా ఉంటుంది. పదార్థము నీవే, ఉప్పు నీవే. అగ్ని పరిశుద్ధాత్మదేవుడు. ఆయన నీలో ఉన్నప్పుడు నీ మాటలు సమాధానకరంగా ఉంటాయి. చూసారా ప్రియులారా? నీ మాటలు కృపాసహితంగా ఉంటాయి. కృపాసహితం అంటే దయ కలిగి. కృప అంటే దయ, ప్రేమ, జాలి, వాత్సల్యత, కనికరమని. కాబట్టి ఎవరైతే ఉప్పుగా ఉన్నారో పరిశుద్ధాత్ముడు వారిని అగ్ని వలె ఎలా మారుస్తాడంటే సారమ కలిగిన వారు రుచికరంగా మార్చేస్తాడు. అప్పుడు వారి నోట కృపాసహితమైన మాటలు అంటే దయగల మాటలు, కనికరం గల మాటలు, జాలి గల మాటలు, ప్రేమ గల మాటలు వస్తాయి. వారి నోట సమాధానకరమైన మాటలు వస్తాయి. అప్పుడు వారి నోరు ఏంటైంది? సుందరం. ప్రియులారా, ఎవరి సంభాషణ రుచికరంగా ఉండునో
వారి నోరేంటట సుందరం. మరి మీ మాటలు సారం కలిగి ఉన్నాయా, నిస్సారం అయిపోతున్నాయా? మీ మాటలు దయ కలిగి ఉన్నాయా, ఏమ్మా కరుణ కలిగి ఉన్నాయా? ఒకసారి ఆలోచన చేయండి. కృపా సహితముగా ఉండాలి అని ప్రభువు చెప్తున్నాడు. అందుకని తండ్రి గారు ఏమన్నారంటే, ఎవరి సంభాషణ రుచికరంగా ఉండునో వారి నోరు సుందరం. అందుకే పెండ్లి కుమారుడు అంటున్నాడు పెండ్లి కుమార్తె సంఘాన్ని, నీ నోరు, ఎందుకంటే ఆమె సంభాషణ సారము కలిగి రుచిగా ఉంది, దయగలిగిన మాటలు మాట్లాడుతుంది, ఆమె కనికరమ కలిగి మాట్లాడుతోంది, ఆమె నోరు కృపాసహితంగా ఉన్నది, ఆమె నోరు సమాధాన మాటలు మాట్లాడుతుంది కనుక సారము కలిగి ఉన్న నోరు. అందుకే నీ నోరు సుందరం. మరి నోరు అలాగుందా? ఆలోచించేయండి. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? 5వ విషయం చెప్తున్నాడు దైవజనులు. చూడండి, ప్రభునందు ప్రియులారా, యోహాను సువార్త 7వ అధ్యాయం 46వ వచనం ఒకసారి చదువుదాం. బంట్రోతులు ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదని. అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయం 28, 29 వచనాలు చదవండి. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా. 7వ అధ్యాయం 28, 29. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బాధకు ఆశ్చర్యపడిరి. ఏలయనగా ఆయన శాస్త్రవలే కాక అధికారము గల వాని వలె వారికి బోధించెను. మార్కు సువార్త 1:22 చదవద్దు, రాసుకోండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 2వ వచనం రాసుకోండి. ప్రియులారా, 5వ మాట ఏం చెప్పారంటే, తండ్రి ప్రభు మాట్లాడినట్లు ఎవరో ఎప్పుడు మాట్లాడలేదు గనుక. అమ్మ జాగ్రత్తగా వినండి. ఎవరు మాట్లాడినట్లు? ప్రభు నోరు మాట్లాడినట్లు ఎవరు ఎక్కడ మాట్లాడలేదని సైనికుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. రెండవది, అక్కడున్న ప్రజలు సాక్ష్యం ఇస్తున్నారు, ఆయన మాటలు అధికారముతో కూడుకుని ఉన్నవని ఆశ్చర్యపోయారు. ఒకటి, ఆయనలాగా ఎవరు మాట్లాడలేదట. 2, ఆయన మాటలు ఎలాగున్నాయి అమ్మా, ఎలాగున్నాయి? అధికారముతో, కమాండ్గా ఉన్నాయి ఆయన మాటలు. చాలా కమాండ్ చేస్తూ మాట్లాడాడు ప్రభు, అధికారముతో మాట్లాడాడు, బోధించాడు. ఇక్కడ దైవజనులు ఏం చెప్పారంటే, ప్రభువలే మాట్లాడే నోరు, ప్రభువలే అధికారముగా బోధించే నోరు, ఇట్టి అనుభవ స్థితి కలిగిన వారి నోరు సుందరము. అర్థమైందా? జస్ట్ ప్రభువులాగా మాట్లాడాలి, ప్రభువలే అధికారముతో బోధించాలి. అలా ఇట్టి అనుభవం స్థితి కలిగి ఎవరి నోరైతే పలుకుతుందో వారి నోరట సుందరం. అలా శిష్యులు చేశారండి. మనం మాట్లాడితేనట దేవోక్తులు మాట్లాడినట్లు ఉండాలి. ప్రభు మాటలు ఆశ్చర్యపోయారు ఆ కాలమందున ప్రజలు. ఇది క్రొత్త బోధగా ఉంది ఏంటి అన్నారు. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. దైవోక్తులను బోధించినట్లు ఒకడు బోధించినడలా దైవోక్తులు బోధించినట్లు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడలా దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నొంది చేయాలి. చూడండి, ఒకరు ఎవరైనా బోధకులు బోధిస్తేనంట దేవోక్తి బోధించినట్లుగా బోధించాలి. దేవోక్తి అనగా దేవుని నుండి వచ్చే ఉక్తి, మాట, ప్రవచనం. దేవుని దగ్గర అందుకొని, దేవదాసయ్య గారు అన్నారు, నేను దేవుని దగ్గర అందుకొని సంఘానికి అందించానన్నారు. చూసారా? ప్రభు దగ్గర అందుకొని, ప్రభు మాట్లాడినట్లుగా, ప్రభు బోధించినట్లుగా అధికారముతో ఎవరు బోధిస్తారో ఇట్టి స్థితి, అనుభవ స్థితి కలిగిన వారి నోరు సుందరం. మరి మీ మాటలు ప్రభులాగా ఉన్నాయా? మీరు ఎవరికైనా ఏదైనా ప్రభు గురించి బోధించినప్పుడు అలా మాట్లాడుతున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా,
ఇక్కడ మనం గమనించినట్లయితే స్టెఫను అలా మాట్లాడాడు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 42వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 5:42. ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. చూడండి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మరి శిష్యులైన వారట ప్రతి దినము బోధిస్తూ ఉన్నారు. వారి నోరు ప్రభు వలె ఉన్నది, అందుకే వారి నోరు సుందరం. నేను ఒక మాట చెప్పాలని ఉంది ఇక్కడ స్టెఫను గారి గురించి. స్టెఫను గారి గురించిన మాటలు, ఆయన ఎలా మాట్లాడాడో చాలా చక్కగా మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రభునందు ప్రియులారా, ఆయన వలె మాట్లాడాలి, ఆయన వలె బోధించాలి అధికారముతో. అప్పుడే వారి మాటలట ఎలాగున్నాయట, సుందరముగా ఉన్నట్లుగా మనం చూస్తాం. స్టెఫను మాట్లాడాడు ఒక సందర్భంలో. బహుశా అపోస్తుల కార్యములు తీయండి. అపోస్తుల కార్యములు స్టెఫను యొక్క మాటలు చాలా శక్తివంతంగా ఉన్నాయి. 6వ అధ్యాయము స్టెఫను 6వ అధ్యాయం బైబిల్ ఒకసారి అమ్మా చదవండి. స్టెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. అక్కడ ఒక మాట ఉంటుంది, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎవరు ఎదురు మాట్లాడలేకపోయారట. అంత శక్తి కలిగినటువంటి మాటలు. సరే, ప్రభునందు ప్రియమం దేవుని పిల్లారా, ప్రభువలే మాట్లాడే నోరు, ప్రభువలే అధికారంతో బోధించే ఇట్టి అనుభవం ఎవరు కలిగి ఉంటారు? వారి నోరు ఎలాంటిదట? సుందరము, దేవోక్తులు బోధించినట్లుగా. ఇక 6వది చూద్దాం. 6వది మత్తయి సువార్త 10వ అధ్యాయం 19 నుంచి 20. మత్తయి సువార్త 10వ అప్పగించినప్పుడు ఎలాగు మాట్లాడుదుము ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెను అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. చూడండి, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కాదు. చూడండి అమ్మా, 6వది ఎవరి నోరు సుందరం అంటేనట, ఇతరులు నిన్ను ఎవరైనా ప్రభుని గురించి ప్రశ్నించినప్పుడు సరైన సమాధానము ఎవరు చెప్తారో వారి నోరు సుందరం. ప్రభుని గురించి సువార్త ప్రకటించినప్పుడు, సాక్ష్యం ఇచ్చినప్పుడు, బోధించినప్పుడు, ఇతరులు ఎవరైనా నిన్ను ప్రశ్నించినప్పుడు సరైన జవాబు ఎవరు చెప్తారో వారి నోరు సుందరం. ప్రియులారా, అందుకే శిష్యులకు చెప్పాడు, మీరు బయటికి వెళ్ళినప్పుడు, నన్ను ప్రకటిస్తున్నప్పుడు మీరు ఇతరులకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో భయపడకండి. నా తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడతాడు, వారికి సరైన సమాధానం ఇస్తాడు అని చెప్పిన ఆ మాట మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, స్టెఫను ఆత్మపూర్ణుడై ఒక మాట చదువుదాం. స్టెఫను ఆత్మపూర్ణుడు, అపోస్తుల కార్యముల గ్రంథం లేఖనాల్లో నుండి మనం ఆలోచించినప్పుడు అమ్మా, అతను మాట్లాడుతున్నప్పుడట పాత కాదు కదా, 6వ అధ్యాయం 10వ వచనం చదవండి అమ్మా. ఎక్కడంటే ఎక్కడి నుంచి 9వ వచనం చదువుదాం. అప్పుడు లిబర్తీన్ల అందమైన సమాజములోను
కురేనీల సమాజములోను అలెగ్జాంద్రియల సమాజములోను కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలో కొందరు వచ్చి స్టెఫనుతో వాదము చేయుచుండగా మాట్లాడుటయందు అతడు అగపరిచిన జ్ఞానము అతన్ని ప్రేరేపించిన ఆత్మను చూడండి అమ్మా, స్టెఫనుతో వాదిస్తున్నారు ప్రభుని గురించి చెప్పమన్నారు, ఏంటి ప్రశ్నిస్తున్నారు. అప్పుడు స్టెఫనట మాట్లాడుటయందు అగపరిచిన జ్ఞానము అతను ప్రేరేపించిన పరిశుద్ధాత్మ ఎదుట వారు అట ఏమవ్వలేదు, ఆయన ఎదిరించలేకపోయారు. చూసారా ప్రభునందు ప్రియులారా, గడ్డు పలుకల నోళ్ళు గట్టిస్తానన్నాడు తండ్రి గారు. ఎక్కడది, ఏ కీర్తన అమ్మా? 3వ చరణం పాడదాం. దేవా తండ్రి నీకు స్తుతులు, దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు, నా విన్నపము విన్నా నా దాస స్తుతులు, నా విన్నపము విన్నా నా దాస స్తుతులు, చెడ్డాత్మల మాట చెవిని పడనియావు, చెడ్డాత్మల మాట చెవిని పడనియావు, గడు పలుకుల నోళ్ళు గట్టియున్నావు, గడు పలుకుల నోళ్ళు గట్టియున్నావు. కాబట్టి ప్రభునందు ప్రియమం దేవుని పిల్లారా, ఇతరుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానము ఏం చెప్పాలో అని భయపడకండి. నా తండ్రి ఆత్మ మీలో ఉండి వాటన్నిటి వాళ్ళ నోళ్ళు మోయిస్తుంది ప్రియులారా. అందుకే లూకాసు వార్త 20వ అధ్యాయం 13 నుంచి 15 వచనాల్లో వ్రాయబడింది, చదవద్దులేండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. లూకా 21 13 నుంచి 15. ఇప్పుడు పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. నిర్మలమైన మనసాక్షి గలవారయుండి మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును ప్రశ్న అడుగు ప్రతి వారికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా. అమ్మ ఎలా ఉండాలట మనం? ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించకుండా ఉండరు ప్రభు గురించి చెప్పినప్పుడు. అప్పుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ప్రభు గురించి వాళ్ళకి స్ట్రాంగ్ ఆన్సర్ ఇవ్వాలి. భయముతోనూ భక్తితోనూ మనమట ఈ విధంగా సిద్ధపడి ఎదురాడి ప్రశ్నించే వారికి సమాధానం చెప్పడానికి రెడీగా ఉండాలి. అందుకని అలా సమాధానం చెప్పేవారు నోరు ఎలాంటిదట? సుందరం. అది అయ్యగారు చెప్పింది. ఇతరులు నిన్ను అడుగు ప్రశ్నలకు సరైన సమాధానం ఎవరు చెప్తారు? వారి నోరు సుందరం. సాత్వికముతో భయముతో మనము వారికి సమాధానం చెప్పాలి. చివరిగా నేను ముగిస్తాను, టైం అయింది. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చదువుదాం. వాక్యమును గూర్చినది తీయండి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెను మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెను అది మీకు తెలియజేయుచున్నాము
వేడుకొనిచున్నాము. ఆ జీవము ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద ఉండి తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుచుచున్నాము. మాతో కూడా చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఈ వాక్య భాగములో ఉన్న సంగతులు ఏంటంటే 7వది ఆయన చెప్పింది అనుభవ సాక్ష్యం. ఇందాక సాక్ష్యం చెప్పాం, అది ప్రభువు యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పాం. ఇప్పుడు ఏమండి, నోటి మాటలతో కాదు సాక్ష్యం, మన అనుభవంతో. ఎలా చెప్పాలట? శిష్యులు ఎలా చెప్పారు? ప్రభుని కన్నులారా చూచారు, ప్రభుని తాకారు, ప్రభువుతో బస చేశారు, ప్రభువుతో కలిసి భుజించారు. ఇది వారి యొక్క ఎక్స్పీరియన్స్, అనుభవం. ఇప్పుడు దేవదాసయ్య గారన్న పరలోకం వెళ్ళిన తర్వాత పరలోకాన్ని చూడడం కాదు, భూమి మీద ఉండగానే పరలోకం ఎలా ఉందో చూడాలి, యోహాను గారిలాగా. మనము దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రభుని ముఖాముగా చూచి ప్రభు స్వరం విని ప్రభుని తాకి ప్రభువుతో ఉన్న అనుభవాలను గూర్చి ఎవరు సాక్ష్యం ఇస్తారో అలాంటి వారి నోరు సుందరం. మీకు అర్థమైంది? ఇందాక సాక్షి ఇది, ఈ రెండు ఒకటే అనుకుంటారు. ఇక్కడ మీకు ఎలా చెప్పాలంటే, అనుభవం. నేను ప్రభును చూచానండి, ప్రభు నాతో మాట్లాడారు, బైబిల్లో ప్రభు కనబడతాడు మాట్లాడతాడని చెప్పడం మామూలు సాక్ష్యం, అది కాదు. అది నీ అనుభవంలో నేను చూచాను ప్రభుని, నాతో మాట్లాడాడు ప్రభు, ఆయనతో కలిసి ఉన్నాను నేను అనే అనుభవాన్ని ఎవరైతే జీవితంలో తెచ్చుకొని అట్టి అనుభవాన్ని పంచుకుంటారు ఇతరులతో, అది అట్టి వారి నోరు ఎలాంటిదట? సుందరం. చూసారా ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు, అది శిష్యులు చేశారు. అందుకని ఆ జీవమును గూర్చి మేము ఏం చేస్తున్నాం? మీకు జీవం అనగా యేసు ప్రభు, నిత్య జీవం అన్న కూడా ఆయనే, ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇది అనుభవ సాక్ష్యం. ఏ సాక్ష్యం అమ్మా? తన అనుభవంలో తెచ్చుకోవాలి. బైబిల్ మిషన్ వారులారా, బైబిల్ భక్తులు అనుభవాలతో వారు జీవించారు, దేవునితో ఉన్న అనుబంధం. మనం కూడా ప్రభుతో సహవాసం చేయని దినానికి ఒక గంట అయినా కనిపెట్టండి. దేవా నాకు కనబడి నాతో మాట్లాడని అడగండి. అప్పుడు దేవుడు మీకు కనబడి మాట్లాడి మీరు ఈ బైబిల్లో ఉన్నవన్నీ మీ అనుభవాలుగా మారిపోతాయి. అప్పుడు మీరు సాక్ష్యం చెప్పండి. అది చాలా సుందరమైన నోరు, అలాంటి అనుభవం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఎన్ని విషయాలు చెప్పుకున్నాం మనం? నీ నోరు సుందరం అంటే ఎవరి నోరు సుందరం? ఆనందకరమైన మాటలు ఎవరు పలుకుతారో వారి నోరు సుందరం. ప్రభువును గురించి ఎవరు సాక్ష్యం ఇస్తారో హృదయశుద్ధి కలిగి ఆత్మలుగా వారి నోరు. ప్రభుని ఎవరు స్తుతిస్తారో దేవాలయంలో కూడుకొని ఎడతెగ వారి నోరు. ఎవరి సంభాషణ రుచికరంగా ఉంటుందో వారి నోరు సుందరం. కొలసి 4:6 ప్రకారం ప్రభు మాట్లాడినట్లు మాట్లాడు వారి నోరు, ప్రభువుల అధికారంగా బోధించే వారి నోరు, ఇట్టి స్థితి కలిగిన వారి నోరు సుందరం. ఇతరులు ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పేవారి నోరు. ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు, బోధించినప్పుడు ఇతరులు నిన్ను అడిగే ప్రశ్నలకు నువ్వేం చేయాలి? సరైన సమాధానం ఎవరు చెప్తారో వారి నోరు సుందరం. అనుభవ సాక్ష్యం అంటే ప్రభు శిష్యుల కన్నులారా ఆయనను చూచి ఆయన స్వరం విని ఆయన తాకి బస చేసి భుజించే అనుభవం ఎవరికైతే ఉంటుందో ప్రభువుతో ఆ అనుభవాన్ని సాక్షిగా ఇవ్వడం, అట్టి వారి నోరు సుందరం. నా ప్రసంగం అయిపోయింది. 7 విషయాలు తండ్రి గారు చెప్పిన మాటలే నేను మీకు చెప్పాను. మరొకసారి ప్రసంగాంశంలోకి వద్దాం. పరమగీతములు 4వ అధ్యాయం 3వ వచనం చదువు. అందరూ బైబిల్ తీయండి, పురుషులు కూడా తీయండి, అందరూ తీయండి. అందరూ ఒకసారి గట్టిగా చదవండి. అందరూ ఆగండి, అందరూ తీసిన తర్వాత అందరూ చదవండి, గట్టిగా చదవండి. 3వ వచనం మొత్తం కంప్లీట్గా చదవండి.
అలాగా వరుడైన ప్రభు, వధువైన సంఘం వర్ణిస్తూ వధువు యొక్క నోరు ఎలాంటిదట? సుందరం. అలాగే 7 అనుభవాలు, అంశాలు మన జీవిత సారాంశమై ఉండి మన నోరు సరసోక్తులు, బూతులు మాట్లాడకుండా పరిశుద్ధముగా ప్రభు కొరకు మన నోటిని వినియోగిస్తూ, అలా ఆయన నీ నోరు సుందరమని ప్రభే నీవు సాక్ష్యం ఇచ్చి రేపు మేఘములోనికి నిన్ను ఆకర్షించుకునే ధన్యకరమైన స్థితి పరిశుద్ధాత్మ తండ్రి మనందరికీ ప్రసాదించును గాక. ఆమేన్.